గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్జాంపుల్ 5 డిస్కస్ చేస్తాం. ఎగ్జాంపుల్ 5 క్వశ్చన్ ఏంటంటే 5 డిజిట్ నెంబర్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ 0, 1, 2, 3, 4 నాట్ అలౌయింగ్ అ డిజిట్ బీయింగ్ రిపీటెడ్ ఇన్ ఎనీ నెంబర్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 ఇన్ ద టెన్స్ ప్లేస్ అండ్ 0 ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆల్వేస్. ఈ క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనకు ఫైవ్ డిజిట్ నెంబర్స్ తీసుకుందాం. 0, 1, 2, 3, 4 అండ్ వాళ్ళు ఒక 5 డిజిట్ నెంబర్ ఫామ్ చేయమన్నారు కాబట్టి 1, 2, 3, 4, 5. సో 5 డిజిట్ నెంబర్ కావాలంటే ఫస్ట్ ప్లేస్లో 0 ఉండకూడదు. అంటే మనకి మిగతా ఎన్ని నెంబర్స్ ఫిల్ చేయొచ్చు? 4 నెంబర్స్ ఫిల్ చేయొచ్చు. సో దానికోసం 4 ఫ్యాక్టోరియల్ అంటే 96 ways. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు క్వశ్చన్లో ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 ఇన్ ద టెన్స్ ప్లేస్ అండ్ 0 ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆల్వేస్ అన్నారు. సో అంటే ఈ 5 డిజిట్ నెంబర్లో ఇక్కడ 0 కావాలి, ఇక్కడ 2 కావాలి అన్నారు. సో మిగతా మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 3, 4 అని ఉన్నాయి. సో అంటే మనకు ఓన్లీ 3 ఫ్యాక్టోరియల్ వేస్ ఉన్నాయి. అంటే 3 అంటే 6. మనకు ఫార్ములా ఏం తెలుసు? P of E is equals to M/N అని తెలుసు. కాబట్టి ఇక్కడ 6/96 వేస్ అని వేసుకుంటే మీకు 1/16 అవుతుంది. అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పెయిర్ ఆఫ్ 8 డైస్ ఈజ్ థ్రోన్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 9, సమ్ 10 ఆన్ గ్రేటర్ ఇఫ్ ఏ 5 appears on the first die అన్నారు. సో ఏ పెయిర్ ఆఫ్ 5 డైస్ అన్నారు కాబట్టి 36 పాసిబుల్ వేస్ ఉంటాయి. ఈ 36 పాసిబుల్ వేస్ని మనం 1,1, 1,2 ఇలా అన్ని పాసిబుల్ వేస్ని రాసుకోవాలి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే గెట్టింగ్ సమ్ 9 అన్నారు. అంటే మనము ప్రతి దాంట్లో ప్రతి రోలో ఎక్కడ సమ్ 9 వస్తుందో వాటి కేసెస్ అన్ని కౌంట్ చేసుకుని రాస్తే మనకి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 9 దగ్గర ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ ఈజ్ 10 ఆన్ గ్రేటర్ ఇఫ్ ఏ 5 appears on the first die. సో ఇక్కడ ఏమన్నారంటే సమ్ అనేది 10 ఉండాలి, కానీ ఫస్ట్ డైలో మాత్రం 5 అనేది ఉండాలి అని అన్నారు. సో దానికోసం మనం ఎన్ని ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయో ఆ ఫేవరబుల్ కేసెస్ రాసుకుని దానికి ప్రాబబిలిటీ ఫైండ్ చేస్తాం. P of E is equals to M/N అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 నుంచి సాల్వ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ పర్మిటేషన్స్ అంటే ఏంటి, కాంబినేషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. పర్మిటేషన్స్ అంటే ఏం లేదు, అరేంజ్మెంట్స్. సో దీంట్లో అవుట్ ఆఫ్ n డిఫరెంట్ పొజిషన్స్ 6 ఎలిమెంట్స్ని మనం అరేంజ్ చేయొచ్చు. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, వితౌట్ రిపిటీషన్స్ అండ్ విత్ రిపిటీషన్స్. NPR-V's అనేవి వితౌట్ రిపిటీషన్కి అయితే వాడతాము, అండ్ R⁴n వేస్ అనేవి విత్ రిపిటీషన్స్తో వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక AB అనేవి తీసుకున్నాం అనుకోండి, అవి ఇన్ కేస్ వితౌట్ రిపిటీషన్ అనుకోండి, అప్పుడు ఏంటి AB అని రాస్తాం, ఇంకోటి ప్లేస్ ఉండదు ఎందుకంటే A మళ్ళీ ఫిల్ చేయలేము కాబట్టి. అప్పుడు మనం NPR వేస్ వాడతాము. అండ్ ఇప్పుడు N ఈక్వల్స్ టు 3 అండ్ R ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారనుకోండి, 3p2 దానికి ఆన్సర్ ఫైండ్ చేస్తాం క్యాల్సీలో. అండ్ నెక్స్ట్ R⁴n ఎందుకు వాడతాం? విత్ రిపిటీషన్స్ లైక్ AB అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి, అంటే ఏ అలా యూస్ చేసినప్పుడు మనం R⁴n ఫార్ములా వాడతాం. అండ్ నెక్స్ట్ కాంబినేషన్స్ అంటే అవుట్ ఆఫ్ n డిఫరెంట్ ఎలిమెంట్స్ 6 ఎలిమెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే NCR ఏమో వితౌట్ రిపిటీషన్స్కి, N+R-1 CRకి విత్ రిపిటీషన్స్కి వాడతాం. ABBCCAకి 3 వేస్ ఉంటాయి. సో NCR ఫార్ములా రాసుకుంటారు. ఇది కాంబినేషన్స్కి. Example 7, let's see the question. In a class, there are 10 boys and 5 girls. A committee of 4 students is to be selected from the class. Find the probability for the committee to contain at least 3 girls. So, దీంట్లో మనకి ఫస్ట్ 10 బాయ్స్ ఇంకా 5 గర్ల్స్ ఉన్నారు. అంటే టోటల్ క్లాస్లో 15 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మనం ఓన్లీ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. 15లో 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో దానికోసం మనం 15C4 తీసుకుంటాం, అంటే కాంబినేషన్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ దాంట్లో 3 గర్ల్సే కావాలన్నారు. ఈ 4 మెంబర్స్లో అట్లీస్ట్ 3 గర్ల్స్ ఉండాలంటే గ్రేటర్ దాన్ 3 తీసుకుంటాం. ఇక్కడ నేను ఇప్పుడు 1 బాయ్ని ఇక్కడ పెట్టి మిగతా 3 గర్ల్స్ని పెడితే మనం ఎలా చేయొచ్చు? 10C1 ఇంటూ 5C3 అని ఒక కాంబినేషన్ రాసుకోవచ్చు, లేకపోతే మొత్తం అందరినీ గర్ల్స్నే పెట్టచ్చు. అంటే 10C0 ఇంటూ
5C4. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి 105 వస్తుంది. సో మనకి ప్రాబబిలిటీ ఫార్ములా నార్మల్గానే తెలుసు కాబట్టి P(E) = M/N పెడతాం. M/N అంటే M అంటే ఏం లేదు 105/N 15C4. దీనికి ఆన్సర్ సాల్వ్ చేస్తే మనకి ఈ క్వశ్చన్ కంప్లీటెడ్. Now let's go to example 8. ఇక్కడ క్వశ్చన్ A class contains of 6 girls and 10 boys. If a committee of 3 is chosen at random from the class, find the probability that 3 boys are selected, exactly 2 girls are selected. మనకి ఇక్కడ 6 గర్ల్స్ అండ్ 10 బాయ్స్ ఉన్నారు. అంటే ఒక క్లాస్లో మొత్తం స్టూడెంట్స్ 16 మెంబర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు ఏం అడిగారు, కమిటీ ఆఫ్ 3 మెంబర్స్ని చూస్ చేయాలనుకున్నారు. అందుకే 16C3, సేమ్ ఎగ్జాంపుల్ 7 లానే. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, ఆ కమిటీ ఆఫ్ 3లో 3 బాయ్స్ కంపల్సరీ సెలెక్ట్ అవ్వాలన్నారు. అంటే మనం టోటల్ 10 బాయ్స్ నుంచి 3 బాయ్స్ని సెలెక్ట్ చేయాలంటే 10C3 అని తీసుకుంటాం. టోటల్ ఎంతమంది ఉన్నారు, 16C3 కమిటీ. ఈ రెండింటిని ప్రాబబిలిటీ ఫార్ములాలో పెడితే మనకు ఆన్సర్ వస్తుంది 10C3/16C3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 గర్ల్స్ ఆర్ సెలెక్టెడ్ అన్నారు. సో ఎగ్జాక్ట్లీ 2 గర్ల్స్ ఆర్ సెలెక్టెడ్ అంటే వాళ్ళు 6 గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ని తీసుకుంటున్నారు. అంటే ఇంకా ఒక బాయ్ని తీసుకుంటున్నారు. అంటే 10C1 × 6C2 సాల్వ్ చేస్తే మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది.